దఫా కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరని జోస్యం చెప్పారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. సర్వేలన్నీ ఇప్పటికే వైసీపీ విజయాన్ని తేల్చేశాయని సత్తెనపల్లిలో చెప్పుకొచ్చారు రాంబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురంలో ఓడిపోతారన్నారు మంత్రి. అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకని నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు.